ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బు ఆయనకి స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నా. అంటే చాలా మంది బబ్బు స్కూల్ కి పోండన్న ఆ ఇయర్ పోయిండు 9th క్లాస్ లో ఎట్లున్నాడు బబ్బు ఒకసారి చూపియండి అని చెప్పి చాలా మంది కామెంట్ అయితే చేస్తారు అనమాట. సో అట్లా అని చెప్పి బబ్బుకి పికప్ చేసుకోనికి మన స్కూల్ పోతున్నా. వన్ అవతారం చూస్తే నిజంగా చాలా నేను స్కూల్ లోపల నేను రాను, కట్టప్ప నువ్వే పోవాలా. సో వీడైతే సైలెంట్ ఉండాలి, ఎందుకంటే గురు దేవో బ్రవ. ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ కమింగ్ రెగ్యులర్. ఇప్పుడు వస్తా మేడం మీకు ఏమంటారు? అరే మేడం తో చాలా టార్చర్ ఉంది అంటుండు మేడం. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బు ఆయనకి స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నా. అంటే చాలా మంది బబ్బు స్కూల్ కి పోండన్న ఆ ఇయర్ పోయిండు 9th క్లాస్ లో ఎట్లున్నాడు బబ్బు ఒకసారి చూపియండి అని చెప్పి చాలా మంది కామెంట్ అయితే చేస్తారు అనమాట. సో అట్లా అని చెప్పి బబ్బుకి పికప్ చేసుకోనికి మన స్కూల్ పోతున్నా. నేను నిజంగా అంటున్నా, వీడు ఈడ ఉన్న రియాలిటీ లెక్క ఉండడు. ఆడ స్కూల్లో ఎట్లా అంటే వాడిని ఇంకో అవతారం ఉంటది. అంటే అది ఎట్లా అవతారం ఉంటది అంటే అవ చూపిరా. ఇట్లా మెంటల్ యాక్టింగ్ చేస్తాడు. అంటే అది ఏంటంటే మహానటి అన్నమాట. స్కూల్లో శుద్ధ పూస అంటారు ఇప్పుడు, అట్లాంటి యాక్టింగ్ చేస్తాడు. ఈడ ఉంటే గైస్ ఆడ పోయిన తర్వాత బబ్బు స్కూల్లో ఎట్లున్నాడు ఏంది, స్కూల్ అయిపోయింది అనుకుంటా, హాఫ్ డే అనమాట. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే కట్టప్పకి ఎంటికలు రావాలని ఎంతమంది అనుకుంటారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. కట్టప్పకి సర్జరీ చేపిస్తా, గుండు ఇగో తిప్పి కొడితే ఒక 400 ఎంటికలు ఉన్నాయి అనుకుంటా. ఇప్పుడు ఒక 1500 ఎంటికలు పెట్టిస్తా. సో గైస్ ప్రెసెంట్ అయితే బబ్బు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ హర్షక్ పికప్ చేసుకో. హర్ష కూడా వచ్చేసిండు. ఇప్పుడు మనం ఒక అద్భుతం మీ అందరికి చూపించబోతున్నాం. ఏంటంటే హర్ష కూడా తెలియదు ఏం అద్భుతం కాబోతుంది తెలుసా నీకు? అది కాదన్న, ఇంత హుషారు ఎందుకు చెప్పానా? నువ్వు మా భార్య ఇంకొక అమ్మాయితో వీడియో తీసుకోమని చెప్పి. అది కాదు, నిజం చెప్పన్నా. టీషర్ట్ వేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు ఏడబోతున్నాం అంటే మన బబ్బుని స్కూల్ నుంచి తీసుకురానికి పోతున్నాం. గాయస్ మీరు నిజంగా అంటున్నా, వన్ అవతారం చూస్తే నిజంగా చాలా నేను స్కూల్ లోపల నేను రాను, కట్టప్ప నువ్వే పోవాలా. స్కూల్ లోపల పోగానే మేడం ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో అని పోయి ఎట్లా అని పిలుస్తావు అది చెప్పు. ఐఎమ్ టాకింగ్ ఇంగ్లీష్ ఓన్లీ, ఐ డోంట్ నో తెలుగు. వాట్ అబౌట్ యు నౌ అంట. మనతో ఆట డేంజర్ బేట డైలాగ్ కొడితే ఎందుకు వచ్చిరు బాబు అంటే ఏమంటావు ఇంగ్లీష్ లా? బాబు కోసం వచ్చినంట. ఐఎమ్ కమింగ్ ఇన్ బాబు కోసం. లేదు చెప్పాలా నువ్వు ఎవరు ఏంది అంటే ఏం చెప్తావు అన్నా? నేను సార్ తెలుసా? నా టీచర్ కి తెలియదు మేడం. టీచర్ తెలుసు మేడం. ఆ స్కూల్లో ఆయా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, నీకు తెలియవు. చెప్పు ఏమంటావు? ఐఎమ్ కట్టప్ప అంట. కట్టప్ప పంపిస్తాను నేను పోతా కానీ బాబు పట్టుకొస్తున్నాను. నేను అలా మూగొండని చెప్తాను. నేను మూగొండని కాదు భయ, మీరు టీచర్ తో చెప్పాలా. టీచర్ కి ఏమని చెప్పాలంటే
చెప్పు అన్ని నేను చెప్పిన చెప్తే నువ్వు అది చేస్తావారా చెప్పు. లేదు నువ్వే చెప్పాను, నువ్వు బాగా చెప్తావు ఇంగ్లీష్ బాగా చెప్తావు. నువ్వు చెప్పు. అన్న కూడా రాదు మాట్లాడతాడు. ఐ కేమ్ ఫర్ బబ్బు, ప్లీజ్ సెండ్ హిమ్ అన్నారు. సెండ్ హిమ్. సరే ఓకే చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు ఏదో అంటావు వద్దు. So guys, నిజంగా అంటున్నా వాళ్ళలో ఉన్న విశ్వరూపాలు మీ అందరికి బయట పడతాయి. ఎంత సైలెంట్ ఉంటాడు, బయటికి వచ్చినాక ఎట్లుంటాడు? ఎట్లా ఉరుతాడు అనేది మీ వీడియోలో మీరు చూడొచ్చు. భయపడతాడు. ఇట్లా పెడతాడు. సో గైస్ ఇలా నిజంగా అంటున్నా ఇలా చాలా హ్యాపీగా ఉన్నా నేను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. టీ షర్ట్ ఖాళీ చూడరా పండుగ చిన్నగా మెల్లవని గైస్ నిజంగా అంటున్నా పొద్దున పొద్దున మనం జల్లి లేస్తే చాలా యాక్టివ్ గా ఉంటాం, హుషారుగా ఉంటాం. ఏదో మొత్తం కోమలు ఉన్నాడు. కోమల కాదు, ఒక హ్యాపీనెస్ లో ఉన్నా. ఎందుకంటే ఇలా నేను ఆడికి వచ్చినాక మీరు 25 ఏజ్ లెక్క కనిపిస్తున్నారు అనగా ఎంత హ్యాపీ అనిపించిన తెలుసా. కానీ బ్లాక్ ప్యాంట్ వేస్తే ఇంకా బాగుండేది. అన్నకే డ్రెస్సింగ్ బ్లాక్ ప్యాంట్ నీకే డ్రెస్సింగ్ చెప్తున్నాడు. కట్టప్ప నువ్వే చెప్పినా మీ అందరికి చెప్పాలంటే మీరు షాక్ అవుతారు. ఈ 3 రోజుల నుంచి స్నానం చేయక ఒకటే చేతలు ఉన్నాడు. సూపర్ స్టార్ రేంచున్నోడికి పడతానే నోటండరు. Guys, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, వీళ్ళు చేసిన పనులకి నిన్న అనిల్ గానికి వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీ వచ్చి ఫుల్ కొట్టిండు. చూడన్నా మనోడు రాలేదు చూడు నిన్న. కట్టప్ప తెలుసా? అది కాదు నిన్న కొట్లాట అయింది. ఎవరి అనిల్ గాంధీ వీళ్ళు వీడియో పెట్టినందుకు కొట్లాట అయింది. కొట్లాట అయినందుకు వీడికి ఆడ కొట్లాట అవుతుందని తెలుసు. నాకు ఏడ కొడతాడని వాయిస్ లో కూడా నన్ను మాట్లాడి నా చేయలే లేవగుట్ట చేసి మనిగాడు ఆడ పోయి కొట్టాలా దెబ్బలు తినాలి. ఎట్లా కొడతావు పెద్దోళ్ళని, ఎట్లా కొడతావు? ఆయన గురించి ఇగో ఎవరెవరు దెబ్బలు తిన్నారు తెలుసా. హర్ష దెబ్బలు తిన్నాడు, అనిల్ దెబ్బలు తిన్నాడు. నువ్వు మనం ఎంత సతాయించినందుకు రావాలి. ఇప్పుడు అరే అవన్నీ కాదురా భయ్, నీ చేతులు లేస్తలేవు కరెక్టే. మాట అయినా మాట్లాడచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం దెబ్బలు తిన్న కుక్కలకు కొట్టిన అబ్బాయి దగ్గరకి అయితే మనం పోతున్నాం. వాళ్ళు ఎవరంటే అనిల్ కి పికప్ చేసుకున్న తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాం. అనిల్ వాళ్ళ ఇంటి పక్కనే స్కూలు. ఎర్రగా కాదు, ఒక్క మాటలు వస్తలే డైరెక్ట్ వాళ్ళ అయ్యా కాలు మొక్కిన్నాడు. సో గైస్ నిజంగా అంటున్నా, లైఫ్ లా ఈ అమ్మాయిలు ఈ పెళ్లిలు చేసుకోకుండా ప్రశాంతంగా రాయల్ అంటే ఎవరు మన లైఫ్ కి ఎవరు ఒక జడ్జి చేయలేరు. నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు. ఈ పోరి ఉంటే కూడా అదే బాధ. నువ్వు ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడినావు, ఈ అమ్మాయితోనే. అది మనకు స్వతంత్రం కావాలా. కరెక్ట్ ఉంది చూడు అలా తప్పు చెప్తే కట్ చేసి అనిల్ గారిని పికప్ చేసుకున్నాక అనిల్ కి ఏడిపిస్తాం అనమాట. Right. ఈ వీడియోలో మీరు చూసి చాలా ఆనందంగా అవుతారు. మంచి మాట్లాడుతున్నా. ఈ రోజు మీకు ఒక ముళ్ళ పందెం చూపించబోతున్నా. ఆ ముళ్ళ పందెం ఎవరు మీ అందరికి తెలిసిందే, మా పప్పు గాడు. వాళ్ళ ఇంటికి అట్లనే ఉంటాయి. మళ్ళా ఇట్లా ఇట్లా ముట్టుకున్నాయంటే కరెక్ట్ ఇట్లా నుంచుంటే. నువ్వు స్కూల్ ఇట్లా మాట్లాడినావు అనుకో, వాడు కనిపించడు టీచర్తో మాట్లాడాలా ఇట్లా పంపియండి మా బాబాయిని. ఎట్లా చదువుతున్నాడు ఆ టీచర్ కూడా చెప్పాలా, మీ అబ్బాయి చాలా మంచిగా చదువుతున్నాడు. వాడు నిజంగా అంటున్నాడు. వాడు 11 o'clock 12 o'clock లేచేటోడు 7 వాళ్ళ మమ్మీ లేపి 8 గంటలకు పంపిస్తుంది. ఎంత ఆనందంగా ఉంది తెలుసా. ఆఫీస్ లో అంటుండు లేపుతుండే, నీకేం తెలుసు ఆ పొద్దున స్కూల్ వచ్చిన. సో గైస్ లేట్ ఈడ మీకు ఈడ ఇప్పుడు దాకా మీకు కచ్చా తినేసినాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బబ్బు స్కూల్ దగ్గర పోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. రైట్
సో గాయ్స్ అనిల్ గారు వచ్చేసిండు. అరే అరే వాళ్ళ డాడీ కొట్టిండు మళ్ళీ నీ వల్ల మేమందరం దెబ్బలు చేయాల్సి వచ్చింది. ఇంకొకసారి చర్చ అంటే నమ్మకానా? లేదు అవన్నీ లేవు. గైడ్స్ వాళ్ళ డాడీ కుక్క కొట్టినట్టు కొట్టినా కూడా మీకు అంకుల్ జరగండి. అంకుల్ మంగపాటి అంకుల్ లా ఉండు. సో గైస్ బబ్బు వాళ్ళ స్కూల్ వచ్చేసింది. బబ్బు వాడు కిందికి రావాలంటే పోయి పిలుచుకొని వాళ్ళ కట్ట పని పోవాలా. పోరా పోరా పో జల్లివో పోరా తీసుకురండి. ఇంగ్లీష్ లో మాట్లాడు. ఐ డోంట్ నో ఇంగ్లీష్. జస్ట్ బబ్బు స్కూల్ ఉన్నారా? చూస్తారు కదా ఇదే బబ్బు స్కూల్. సో ఫైనల్ గా అయితే ఉద్దేశం తెలుసు కదా, ఇదే బబ్బు స్కూల్. ఇంగ్లీష్ లో మాట్లాడిన స్టైల్ గా తెలుగులో కాదు మాట్లాడేది, ఇంగ్లీష్ లో. సో వీడైతే సైలెంట్ ఉండాలి, ఎందుకంటే స్కూల్ దేవో బ్రవ వచ్చి సో ఫైనల్ గా అయితే సార్ అయితే కలిసి చాలా రోజుల తర్వాత సాయం అయిపోయినా మొత్తానికి బాగున్నారా సార్? చాలా మందికి చాలా సపోర్ట్ చేసి సపోర్ట్ పక్కన పెట్టు సార్, హ్యాండ్సమ్ అయిపోయారు మీరు. అవును, స్లిమ్ అయిపోయారు. మన ఇమ్రాన్ చెప్పినటువంటి స్టూడెంట్స్ ఓపెన్ ఇంటర్ 70 మంది గవర్నమెంట్ పాస్ అయ్యారు. సూపర్ అన్న. పరిశ్రమ పై ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇన్స్టాల్ చూసిన ఉన్నారో 70 మెంబర్స్ వచ్చారు. 70కి 70 పాస్ అయ్యారు ఇంటర్. సూపర్ గుడ్ న్యూస్ అన్నమాట. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఏమున్నా అని కూడా ఫ్యూచర్ స్టడీస్ మంచిగా చదువుతాం. థ్యాంక్ యూ ఎందుకు చెప్పింది తెలుసా, మన పేరు వచ్చి మన పేరు నిలబెట్టారని థ్యాంక్ యూ చెప్పాను. ఏ నిలబెట్టిన మనం కాదు. నువ్వెందుకు మెల్ల మొత్తము మన ఇన్స్టాగ్రామ్ నుంచి 70 మెంబర్స్ వచ్చారు. జాయిన్ అయ్యారు ఇంటర్. సో అందరు పాస్ అయిపోయారు. అందరు పాస్ 70కి 70 అందరు ఎంత ఖుషి అయిపోయారు అంటే అంత ఖుషి అయిపోయి ఇన్వాన మమ్మల్ని కరెక్ట్ పాత్రలో వేసిందని అందరు ఇప్పుడు డిగ్రీ జాయిన్ అయ్యారు. మన వల్ల 70 మెంబర్స్ వచ్చారు. 70 మెంబర్స్ పాస్ అయ్యారంట. ఇంటర్ ఓపెన్ ఇంటర్ అందరు మన దగ్గర డిగ్రీ కూడా ఉంది. సో గైస్ ఎవరికైనా ఇంకా జాయిన్ కావాలంటే కింద కాంటాక్ట్ ఇస్తున్నా, లేకపోతే సెంట్ జాన్ స్కూల్ వారీస్ కూడా లొకేషన్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఎవరైనా జాయిన్ కావాలంటే కూడా రావచ్చు. స్టూడెంట్ జాయిన్ కాదు అయినా ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడు మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 20 మెంబర్స్ ఉంటారు. ఇక రెగ్యులర్ స్టూడెంట్ అయితే వస్తున్నారు స్కూల్ కి. అండ్ అన్నిటికంటే హ్యాపీ ఏంటంటే టెన్షన్ ఉంది నాకు కూడా. సో గైస్ ఇంకోటి సార్ ఛానల్ కూడా చూడండి. ఎక్కువ వాటికి మొత్తం స్కూల్ గురించే ఉంటాయి, స్టడీస్ గురించే ఉంటాయి. శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ అంతా ఓపెన్ స్కూల్ గురించి ఉంటుంది మొత్తం. అంటే ఆగిపోయిన స్టడీస్ ఆపేసిన వాళ్ళు అందరు కంటిన్యూ చేసుకుని హ్యాపీ అయిపోయారు. ఒకసారి సో గైస్ మా సార్ సంబంధాలు చూస్తున్నా కూడా ఇంట్లో ఉంటుంది ఏం కొట్టారు ఓవర్ చెప్పకండి మీరు కూడా. మేడం కూడా మేడం ఉంటున్నా మేడం ఇంగ్లీష్ లో మాట్లాడు. మేడం ఇంగ్లీష్ లో మాట్లాడితే కట్ట కూడా వదులుతాయి. మేడమే చెప్తుంది. మేడం నీ గురించి వెయిట్ చేస్తామండి. ఒకసారి అడగండి, నేను ఏం చెప్పా పప్పుకి ఎట్లా పోతున్నావు ఒకసారి చెప్పండి. నేనైతే ఏడ్ చేసినాను బబ్బుని స్కూల్ లాగా పోతే బెల్ట్ తో కొట్టిండు వస్తాను బస్సు. అదైతే మర్చిపోలేదు. అప్పటికెళ్ళి నాకు చెప్పడం బంద్ చేసిరు అనమాట. బబ్బు రాని రాకపోని నాకేం చెప్తలేరు. ఫాలో వాళ్ళ మమ్మీకి ఇస్తారు. సో వాళ్ళ మమ్మీ కూడా 8 o'clock కొట్టి పంపిస్తుంది అని చెప్పిన. వాడు మా ఇంట్లో ఉంటే ఆడ ఇంటి దగ్గర ఉంటే 11 o'clock 12 o'clock లేస్తారు. ఇప్పుడు 7కి లేచి స్కూల్ పంపిస్తారు. ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ కమింగ్ రెగ్యులర్. ఇప్పుడు వస్తే ఇప్పుడు వాడు స్కూల్ పోకపోతే ఆ రిమార్క్ నాకు పడుతుంది. వాడు రెగ్యులర్ వస్తే మంచిగానే ఉంటుంది. మంచిగా రెగ్యులర్ వస్తుంది. చాలా అంటే చాలా రెగ్యులర్ వస్తుంది. నాకు
గైస్ ఇప్పుడే పర్మిషన్ అడిగినాం బబ్బు క్లాస్ కి పోతున్నాం. బబ్బు క్లాస్ జరుగుతుంది, ఆ క్లాస్ లో లైవ్ పోతున్నాం అనమాట. చూడండి ఒకసారి మన యాక్టింగ్ డీసెంట్ వా అట్లా చెప్ప ఏం లేదు, బబ్బు ఒకసారి చూపిద్దామని వచ్చి ఎలా మేడం? భయపడుతుంది మేడం మీ దగ్గర రానికి. జాయిన్ కాదు మేడం, ఒకసారి వీడియో తీసి. దిగు ఒకసారి. ఒకసారి ఇప్పు. ఆగతో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా డీసెంట్ క్లాస్ లో ఇట్లా రీసెంట్ ఉంటాను. యాక్చువల్లీ మండే నుంచి మొత్తం పిల్లలు వస్తారు. వస్తే కొంతమంది అంటే ఇక బుక్స్ మేడం అయితే మండే నుంచి ఫిబ్రవరి అందరికి బ్యాక్ టు స్కూల్. అందరూ వచ్చేసరికి మండే నుంచి ఇంటికి యోగా డే ఉంటుంది. ఫస్ట్ యోగా డే. మండే వచ్చేస్తాం అందరూ. స్టార్ట్ అయ్యి 3 days అవుతుంది అనమాట బబ్బు వాళ్ళ స్కూల్. లేదు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ చేతికి హ్యాండ్ ఓవర్ చేసిన. ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు లాడిగిడి చేస్తాడు. అన్నా ఇమ్రాన్ సార్ వెళ్తుంది కోపం, అన్ని కలిపి ఒక దాకా తీసేస్తా. వచ్చినంత చూపిస్తారా ఫుల్ బయటికి రావడానికి ఉంది. సో మొత్తం మీద ఈస్ బ్యాక్. సరే స్కూల్లో ఎందుకు మాట్లాడుతున్నారు? స్కూల్లో మాట్లాడచ్చు. అంటే